హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను. నేను వీడియో షూట్ చేసుకోవడానికి ఒక స్టాండ్ తెప్పించుకున్నాను. అది అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. పాత స్టాండ్ బాగానే ఉంది. ఇది ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉందని చెప్పి తెప్పించాను. అమెజాన్లో తెప్పించాను. 899 రూపీస్. దీనిలో 2 సైజెస్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా లాంగ్ ఉంది. అదైతే 1300 చేంజ్, ఆల్మోస్ట్ దగ్గర 1400 ఉంది. అంత అవసరం లేదని చెప్పి నేను ఇది నార్మల్ సైజ్ తెప్పించుకున్నాను. ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, బాగుంది. సరే, యూస్ చేసాక వీడియో పోస్ట్ చేద్దామని చేయలేదు. బాగుంది, నచ్చింది. ఇది చూపిస్తాను. ఇది అన్ని పార్ట్స్ సెపరేట్ ఇస్తారు. వీటికి మనం వచ్చిన తర్వాత సెట్ చేసుకోవటం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, కానీ కొద్దిగా ఆలోచిస్తే వచ్చేస్తుంది. దాని మీద ఫొటోస్ ఇస్తాడు కదా బాక్స్ మీద. ఇదండి, మెటీరియల్ కూడా బాగానే ఉంది. మరీ వెయిట్ కూడా లేదు, తేలిగ్గానే ఉంది. ఇది ఒక సైడు ఫోన్, ట్యాబ్ లేదంటే కెమెరా పెట్టుకుని హోల్డర్ ఇటు సైడు, వేరే సైడు మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఫిక్స్ చేసుకోవడానికి. ఇది మనం కిచెన్ ప్లాట్ఫామ్కి కానీ, డైనింగ్ టేబుల్కి కానీ, క్రాఫ్ట్ టేబుల్కి కానీ, దేనికన్నా సరే ఇది ఫిక్స్ చేసుకోవడానికి ఇదన్నమాట. వేరే సైడ్ ఇదొక సైడ్. ఇది పెట్టి స్క్రూ ఇచ్చాడు. స్క్రూ తిప్పేస్తే టైట్ అయిపోతుంది. ఇది రెండో సైడు మొబైల్ హోల్డరు. కెమెరా హోల్డర్ కూడా ఇక్కడే ఫిక్స్ చేసుకోవచ్చు. మొబైల్ హోల్డరు, ట్యాబ్ హోల్డరు అన్నీ కూడా దీనికే ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ హోల్డర్స్ ఏం ప్లాస్టిక్ వచ్చినాయి, మిగతా రాడ్ అంతా ఐరన్ వచ్చింది. బాగానే ఉంది మెటీరియల్. ఇది మనం స్క్రూ లూజ్ చేసుకుని ఎటు కావాలంటే అటు తిప్పెట్టుకుని టైట్ చేసుకోవటమే. సారీ, 360 degrees. ఇది ట్యాబ్ హోల్డర్ అనుకుంటే. ఇది మనం వాడం, కానీ ఫోన్ తోటి షూట్ చేస్తాను వీడియోస్ అన్నీ. అవి 2 అన్నమాట హోల్డర్స్, అవి ఇచ్చాడు. సింపుల్గా ఉంది, వాడటానికి కూడా పెద్ద కష్టంగా ఏం లేదు. ఇది స్క్రూ లూజ్ చేసుకుని మనకి ఏ డైరెక్షన్ కావాలో ఆ డైరెక్షన్ మూవ్ చేసుకుని స్క్రూ టైట్ చేసేసుకుంటే కదలదు. ఇంకా ఎవరైనా కొత్తగా వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, బాగుంది. మొత్తం పూర్తిగా రౌండ్గా తిరుగుతుంది. ఇది ఎటు కావాలంటే అటు. సో కిచెన్ ప్లాట్ఫామ్కి పెట్టేసుకుని మనకు అవసరం లేనప్పుడు పక్కకు పెట్టేసుకుని అవసరమైనప్పుడు జరుపుకునేలా కూడా బాగానే ఉంది. ఇలా టైట్ చేసేస్తే ఇంకా మూవ్ అవ్వట్లేదు అనమాట.
డైనింగ్ టేబుల్కి పెట్టి చూపిస్తాను. పెట్టుకునేలాగా స్క్రూ టైట్ చేసేసుకోవటమే. టైట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎటు కావాలో అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. పూర్తిగా వెనక్కి కూడా తిరుగుతుంది. మొత్తం రాడ్ వెనక్కి కూడా తిరుగుతుంది. కిందకి పైకి బాగుందండి, కొనుక్కోవచ్చు ఇది. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.